అక్కడే శాశ్వతుడు, ఆయన ఉన్నతుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యుగ యుగాలు జీవించువాడు. ఏమండి, ఆయనకు అంతమనేది లేదు. అందుకని యేసుప్రభు అంటాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడినైతిని గాని యుగ యుగములు నేను సజీవుడునై ఉన్నాను అని యేసుప్రభు వారు మనకు స్పష్టంగా తెలియజేస్తారు. అంచేత ఆయన శాశ్వతుడైన దేవుడు. మరి ఈనాడు ఈ మానవాళిని మనం గమనించినప్పుడు దేవునికి ఉండే ఆ ప్రధాన లక్షణాన్ని కూడా గమనించకుండా మరి క్షేమైపోయే వాటిని ఆరాధిస్తూ, వాటికి సాగిలపడుతూ, వాటిని పూజిస్తూ, వాటిని ఆరాధిస్తూ వస్తున్నారు. అవి క్షయమైపోతాయని తెలిసి కూడా వాటిని సేవించటం, వాటిని పూజించడం అనేది ఎంతో అజ్ఞానమైన కార్యాలుగా మనకి కనిపిస్తున్నాయి. మనలో ఉన్న శాశ్వతమైన ఆత్మని